తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే జగన్ భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూలు కల్తీ జరిగితే తాము ఏ శిక్షకైనా సిద్ధమన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. మతం ముసుగులో పవన్ కళ్యాణ్ ఆట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి స్థానం అంటే ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నామా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వీ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్. పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా, మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు. ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం. ఈ రోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం.